అనుదిన వాక్య ధ్యానములకు ప్రేమతో మిమ్మలను ఆహ్వానించుచున్నాను. ఈనాటి దైవలేఖన భాగాన్ని ధ్యానించుకుందాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనం. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును. మహాజ్ఞాని అయిన సొలొమోను దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క ప్రేమ, దేవునికి మానవునికి ఉన్న సంబంధము ఈ మాటలో చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నట్లుగా గమనిస్తున్నాం. మన ఆధారము ఎవరు? మన ఆధారము దేవుడే. యెహోవా నీకు ఆధారము. ఆధారము లేకుండా మానవుడు ఎక్కడికి ప్రయాణం చేయలేడు. భూమి కూడా ఒక ఆధారం పైన ప్రయాణం చేస్తూ ఉన్నది. కనుక ఆధారం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ ఆధారము దేవుని నుండి మానవునికి లభిస్తుంది. ఈ ఆధారము దేవుని నుండి మానవునికి ఎప్పటి నుంచి లభిస్తుంది అనేది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, కీర్తనాకారుడు రచించిన 22వ అధ్యాయము 10వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. గర్భవాసినైనది మొదలుకొని దేవుని వాక్యంలోకి మాట చూస్తూ ఉంటాం. తల్లి గర్భములో పిండముగా రూపొందించబడక ముందే దేవుడు నిన్ను నన్ను ఎరిగి ఉన్నారు. దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకుని ఉన్నారు. ఈరోజు దేవుని కలిగి ఉన్నావంటే, దేవుని వాక్యము వింటున్నావంటే అది దేవుని యొక్క ఏర్పాటు. నీ తల్లి గర్భములో పిండముగా రూపొందించబడక ముందే ఆధారమైన నీ దేవుడు నిన్ను తనకు కుమారునిగా ఏర్పాటు చేసుకున్నాడు, తన బిడ్డగా ఎంచుకున్నాడు. కనుక ఆ ఆధారము నీవే. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడు నీవే అని దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. కనుక ఆధారమైన దేవుడు ఏం చేస్తాడు మన జీవితంలో? సామెతల గ్రంథంలో ఇంతకుముందు మనం చదువుకున్నాం కదా, 26వ వచనంలో, నీ కాలు చిక్కబడకుండినట్లు ఆయన నిన్ను కాపాడును. ఆధారంగా ఉన్న దేవుడు కనిపెడుతూ ఉంటాడు, మన చేయి పెట్టి నడిపిస్తూ ఉంటాడు. మనం అటు ఇటు పడిపోకుండా సరి అయిన మార్గంలో నడిపిస్తాడు ఆయన. నీ వంకర మార్గంలో ఒకవేళ నువ్వు ప్రయాణం చేస్తూ నీ కాలు చిక్కబడిపోయినట్లయితే అక్కడ నుండి కూడా తప్పించగలిగిన శక్తిమంతుడైన దేవుడు నీ దేవుడని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. 40వ అధ్యాయం 2వ వచనంలో, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. నీ కాలు చిక్కబడకుండా, ఊబిలో దిగబడిపోకుండా, అది మామూలు ఊబి కాదు, జిగటగల ఊబి. జిగటగల ఊబి మాత్రమే కాదు, దొంగ ఊబి. నిన్ను ఆకర్షిస్తుంది. ఏమి లేదులే, మంచిగా ఉన్నదిలే అనుకుంటావు. కొన్ని సందర్భాల్లో పర్వాలేదులే అనుకుంటావు. నీ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటావు. నేను చాలా చక్కగా ఉన్నాను అనుకుంటావు. కానీ అది నిన్ను ఊబిలోకి దించేస్తుందనే విషయాన్ని మర్చిపోతావు కొన్నిసార్లు. అది జిగటగల దొంగ ఊబి. ఆ పాప ఊబిలో నువ్వు పడినట్లయితే అది లోనోనికి నిన్ను లాగివేస్తుందే తప్ప పైకి నెట్టదు. అటువంటి సందర్భంలో నీకు ఆధారమైన నీ దేవుడు నీ కాలు ఆ దొంగ ఊబిలో చిక్కబడకుండా నిన్ను లేవనెత్తుతానని ఓ చక్కని వాగ్దానము ఈ రోజు నీకు నాకు దయచేస్తున్నాడు. మనకు ఆధారమైన దేవుని మనం విడిచిపెట్టకూడదు. ఒకవేళ మన దేవుణ్ణి విడిచిపెట్టినట్లయితే ఇదిగో దొంగ ఊబిలో చిక్కబడిపోయి, నాశనకరమైన ఊబిలో చిక్కబడిపోయి కేవలము నరకానికి మాత్రమే వెళ్ళిపోవలసి ఉంటుందేమో. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ఈ రోజు ఈ వాగ్దానం ఎంతో గొప్పదో. ఆయన మనకు ఆధారము, అంత మాత్రమే కాదు, మన కాలు చిక్కబడకుండా మనను కాపాడే దేవుడిగా ఉన్నాడు. అటువంటి దేవుని కృప ఈ వాక్యం వింటున్న అందరికీ తోడై ఉండను గాక. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, ఘనమైన మా ప్రభువా, తల్లి గర్భంలో పిండముగా రూపొందించబడక ముందే మాకు ఆధారమైన దేవాని కొందనాలయ్యా.
నీ ఆధారం ఎంతో గొప్పది. మా కాలు చిక్కబడకుండా, మేము నాశనమైపోకుండా మమ్మల్ని లేవనెత్తి నిలబెట్టి నడిపించే దేవా నీకు వందనాలు. అటువంటి కృప ఈ వాక్యం వింటున్న అందరికీ దయచేయమని యేసు అతి శ్రేష్టమైన నామం పేట అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.